నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను దేవ. మహబూబాబాద్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మొదట్లో ఇది ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదంలా కనిపించినా కానీ క్రమంగా బయటకు వస్తున్న వివరాలు మాత్రం ఈ ఘటనను మరింత భయంకరంగా మారుస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం బాధితురాలు ఇప్పటికే వివాహిత. కుటుంబ సమస్యల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ తన జీవితాన్ని గడుపుతోందని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఓ వ్యక్తి ఆమెకు దగ్గరై ఆ పరిచయం కాస్త క్రమంగా ఒత్తిడి, వేధింపులు, బలవంతపు సంబంధంగా మారినట్లు సమాచారం. బాధితురాలు ఇప్పటికే తనకు కుటుంబం ఉందని, తనను ఇబ్బంది పెట్టొద్దని చెప్పినా కానీ ఆ వ్యక్తి మాత్రం వెనక్కి తగ్గలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే ఈ కథలో అసలు టర్నింగ్ పాయింట్గా కనిపిస్తోంది. ఇక ప్రేమ పేరుతో మొదలైన పరిచయం క్రమంగా ఆవేశం, మోజు మరియు నిరాకరణను భరించలేని పరిస్థితిగా మారిందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజా వివరాల ప్రకారం బాధితురాలు ఇటీవల తన తల్లి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి అక్కడికే వెళ్లి గొడవకు దిగినట్లు సమాచారం. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఒక్కసారిగా పరిస్థితిని విషమం చేశాయి. ఆరోపణల ప్రకారం మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఈ ఘటనలో అతడు మంటల్లో కాలినట్లు చెబుతున్నారు. ఒక్క క్షణంలో జరిగిన ఈ దారుణం రెండు కుటుంబాలను షాక్కు గురిచేసింది. ఇప్పుడు అందరి నోళ్లలో ఒకే ప్రశ్న: ఇది నిజంగా ప్రేమ పేరుతో జరిగిన దాడా, లేకపోతే ముందే ప్లాన్ చేసిన ప్రతీకారమా? ఈ ఇద్దరి మధ్య అసలు సంబంధం ఎంతవరకు వెళ్ళింది? అసలు బాధితురాలు ముందే ఎవరి వద్దైనా సహాయం కోరిందా? చుట్టుపక్కల వారికి ఈ వ్యవహారం గురించి ముందే ఏమైనా సమాచారం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైతే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బయటకు లవర్స్ ఇన్సిడెంట్గా వినిపిస్తున్న ఈ ఘటన లోపల చూస్తే ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ. ప్రేమ పేరుతో మొదలైన అనుబంధం చివరకు మంటల్లో ఎందుకు ముగిసింది? ఇంకా ఈ ఘటన వెనుక బయటకు రాని నిజాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.